తిరుమలలో చిన్నారి మిస్సింగ్ కేసులో పురోగతి జరిగింది. యాత్రికుల వసతి సముదాయం 2 వద్ద ఓ చిన్నారి అదృశ్యమైంది. తెలంగాణ గద్వాల్కి చెందిన 3 ఏళ్ల బాలుడు అభినయ్ని గుర్తు వ్యక్తులు కిడ్నాప్ చేసి దీంతో తల్లిదండ్రులు పోలీసుల్ని ఆశ్రయించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బాలుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పలు సీసీటీవీ ఫుటేజ్లో బాలుడిని ఓ యువతి తీసుకువెళుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. తిరుమలలో చిన్నారి మిస్సింగ్ కేసుకు సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, రైట్ గాయత్రి, ఏదైతే ఈ రోజు తిరుమలలో చిన్నారి 3 ఏళ్ల బాలుడు కిడ్నాప్ గురైన పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా ఈ రోజు ఉదయం ఏదైతే బాలుడి తల్లిదండ్రులు గద్వాల్ నుంచి ఈ రోజు ఉదయం రేణుగుంటకి చేరుకున్నారు. అక్కడ నుంచి అలిపిరి నడక మార్గంలో తిరుమలకి నడిచి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. మధ్యాహ్నం 2 గంటలకి PAC2 సముదాయం వద్దకి చేరుకున్న తర్వాత అద్దె రూమ్ కోసం తల్లిదండ్రులు, అంటే వాళ్ళ తల్లి మాత్రమే, ఆడవాళ్ళు మాత్రమే ఆ ప్రాంతంలో వదిలేసి మగవాళ్ళు వేరే ప్రాంతానికి రూమ్ కోసం వెళ్లడంతో వాళ్ళ ఆదమర్చి నిద్రపోవడం వల్ల పక్కనే ఉన్నటువంటి మహిళ ఆ పిల్లవాడిని ఎత్తుకొని తిరుపతికి అయితే తీసుకొని వచ్చింది. ఆ పిల్లవాడిని తీసుకొచ్చినటువంటి మహిళ ఆ తిరుపతి పెద్ద కాపు లేఅవుట్ కు చెందిన మహిళగా పోలీసులు అయితే గుర్తించారు. ఇప్పటికే ఆమె సీసీ ఫుటేజ్ కి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు అయితే విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆమె ఆ పిల్లలు లేకపోవడంతో పిల్లోని పెంచుకోవడానికి పిల్లోని తీసుకొచ్చినట్లు ఆమె ఒప్పుకున్నట్లయితే తెలుస్తోంది. ఇప్పుడు కాసేపటి కిందటే, కేవలం 15 నిమిషాల కిందటే పోలీసులు ఆమెను గుర్తించినట్లయితే తెలుస్తోంది. ఇప్పటికే ఆ బాలుని అయితే పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తల్లిదండ్రులు తిరుపతికి బయలుదేరినట్లు ఇప్పటికే పోలీసులు అయితే తెలుపుతున్నారు. ముఖ్యంగా ఎందుకు కిడ్నాప్ చేసింది అని చెప్పేసి దాని మీద కూడా పోలీసులు అయితే విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మధ్యాహ్నం కిడ్నాప్ అయినటువంటి ఏదైతే బాబు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కిడ్నాప్ అయితే సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద మహిళ బాలుని ఎత్తుకొని పోయేటప్పుడు ఆ విజువల్ అయితే సీసీ ఫుటేజ్ ని విడుదల చేశారు. ఆ తర్వాత అక్కడ సుమారు 4 బృందాలుగా ఏర్పడి ఆయా ప్రాంతాల్లో ఉన్నట్టు ఏదైతే తిరుపతి రైల్వే స్టేషన్ కి అతి సమీపంలో ఉన్నటువంటి బండ్ల వీధి, పెద్ద కాపు లేఅవుట్, ఆ ప్రాంతాలంతా తనిఖీ చేయగా ఆ మహిళ ఆ ప్రాంతం పెద్ద కాపు లేఅవుట్ కి వెళ్ళడం కొంతమంది చూడడంతో అక్కడ గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. కాసేపటి కిందటే పిల్లాన్ని అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లయితే తెలుస్తోంది. థ్యాంక్ యూ సునీల్.